హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో హల్వా పూరి అండి ఇది ప్రతి ఒక్కరు చాలా ఇష్టపడతారు. చాలా ఈజీగా అయిపోయిద్ది. ఈ వినాయక చవితికి ఇదొక ఐటెంలా కూడా మీరు చేయొచ్చు రవ్వతోటి. సో ప్రసాదాలు పంచడానికైనా ఈజీగా అయిపోతుందండి. చాలా తక్కువ క్వాంటిటీతో ఎక్కువ పూరీలు అయితే వస్తాయి. తక్కువ క్వాంటిటీతో ఎక్కువ పూరీలు అయితే వస్తాయి. సో లెట్ స్టార్ట్ వీడియో. ఫస్ట్ అయితే ఒక కప్పుతోని 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. అరకప్పు మైదా పిండి తీసుకోవాలి, కొంచెం సాల్ట్. మీరు ఏదైతే తీసుకుంటారో కప్పు దానికి ఎక్కువ గోధుమ పిండి ఉండాలి, మైదా పిండి తక్కువ ఉండాలి. సో ఇది వాటర్తో మెత్తగా కలిపేసుకుందాము. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్ ఆయిల్ వేసి ఒక 15 మినిట్స్ వరకు దాన్ని బాగా మసాజ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి బొంబాయి రవ్వ అండి, 2 కప్పులు బొంబాయి రవ్వ తీసుకుంటే 2 కప్పులు షుగర్ తీసుకోవాలి. మనం ఎంతైతే రవ్వ తీసుకుంటామో అంతే షుగర్ కూడా తీసుకోవాలి. సో 2 మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్పుకి 2.5 వరకు వాటర్ తీసుకోండి. షుగర్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది చూసుకొని పోసుకోండి. ఇప్పుడు 1 స్పూను నెయ్యి అయితే వేసుకున్నాను. ఆ వాటర్లోనే వాటర్ బాయిల్ అయ్యాక మన రవ్వ షుగర్ కలిపి పెట్టుకున్నది మరిగిన వాటర్లో వేసుకొని కలుపుకుంటూ ఉండలు లేకుండా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. మధ్యలో ఏమన్నా ఇంకా ఉడకాలి అనిపించినప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. దగ్గర పడిపోయింది అనగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం యాలకుల పొడి జల్లుకోండి. సో ఇదంతా పక్కన పెట్టుకొని చల్లారిపోయిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. సో ఇలాగే మొత్తం బాల్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి చపాతీ ఉంది కదా, చపాతీ పిండిలాగా. సో దాన్ని ఆయిల్ కొంచెం ఒక కవర్ లాంటి పాలిథిన్ కవర్ లాంటిది తీసుకొని ఇట్లా చపాతీలాగా చేత్తో ఒత్తుకొని మధ్యలో హల్వాది బాల్ ఏదైతే ఉందో అది పెట్టేసుకొని ఒకసారి మొత్తం క్లోజ్ చేసుకొని మొత్తాన్ని రౌండ్ చేసుకొని మళ్ళీ అలానే బొబ్బట్లు ఒత్తుకున్నట్టు మళ్ళీ పూరీలాగా చేత్తో ఒత్తుకోవాలి. సో ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి వేసుకొని పూరి పొంగేలాగా చూసుకొని దోరగా వేగాక గోల్డెన్ కలర్ లైట్గా వచ్చాక తీసేసేయచ్చండి, ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. సో అలాగే మిగతా హల్వా పూరీలన్నీ రెడీ చేసేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. చాలా టేస్ట్గా ఉంటాయండి. మా చిన్నప్పుడైతే మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవ్రీ టైం కొనుక్కొని తినేవాళ్ళం. అంత ఇష్టం నాకైతే. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా స్మూత్గా స్వీట్గా ఈజీగా అయిపోయే ఐటమ్ అండి. సో మొత్తం అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఎంత స్మూత్గా. మా పిల్లలకైతే బాగా నచ్చినాయి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, అందరు ఇష్టపడతారు. ఈ వినాయక చవితికి ఇది కూడా ఒకసారి ట్రై చేసి ప్రసాదాల్లాగా కూడా మనం చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటాయి, ఈజీగా కూడా అయిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి.